ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య విషయాలుగా జోన్ పరిధిలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ థెఫ్ట్స్కి సంబంధించి బాలనగర్ సిసిఎస్ టీము, తర్వాత జీడిమెట్ల వాళ్ళ దగ్గర నుంచి ఆటో మొబైల్ వెహికల్స్, కారు, తర్వాత ఒక ఆటో ట్రాలీ, తర్వాత ఒక 8 మోటార్ సైకిల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇది గత 6-7 నెలలుగా తీసుకొని దాన్ని యూజ్ చేసుకొని అక్కడ అబాండన్ చేసేసి అదేవిధంగా ఇంకొక వెహికల్ని థెఫ్ట్ చేసుకుని ఈ విధంగా జాయ్ రైడర్ కానీ ఇతను ప్రీవియస్లీ కూడా కేసెస్లో ఉన్నాడు, రైడింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు. ప్రీవియస్లీ 7 కేసెస్లో కూడా 3 times జైలుకు పోయి ఇచ్చినాడు. ఈజ్ అ ప్రొఫెషన్ ఏంటంటే సెల్ రిపేరర్ ఉండేది మన దగ్గర సురారా లిమిట్స్లో ఉంటారు. అదేవిధంగా మొహమ్మద్ సాహిబ్ అని ఇతని దగ్గర నుంచి 2 వెహికల్స్ మోటార్ సైకిల్స్, ఒకటి బేగంపేటకు సంబంధించింది, ఒకటి మన జీడిమెట్లకు సంబంధించిన వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. ఇతను కూడా దాదాపు 8 కేసెస్లో 6 times జైలుకు వెళ్ళి వచ్చినాడు. ఈ ప్రాపర్టీని రికవర్ చేసి అక్యూజ్డ్ని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. మరి ఇద్దరు ఒకటే బ్యాచ్ కదా సార్? వేరువేరా? ఇద్దరు వేరువేరు. ఎట్లా సార్ పార్కింగ్లో ఉండే వెహికల్స్ ఎట్లా చేస్తారు? శ్రీనివాసరావు పార్కింగ్లో ఉన్న వెహికల్సే కాకుండా రోడ్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్ కూడా పర్టికులర్గా వర్షం వస్తుందని చెప్పి ఆటో మోటార్ సైకిల్ ఆడబడేసి ఆటో తీసుకొని పోయి అటువంటి ఈజ్ అండ్ జాయిడ్ రైడర్. ఇతను ఈజ్ అండ్ ప్రొఫెషనల్. ఇతనికేమో డిస్పోజ్ చేసి దాన్ని మనీ యూటిలైజ్ చేసుకునే అలవాటు ఈ షోయప్ ఉంది. సో ఈ సందర్భంగా మనకి వెహికల్ రైడర్స్కి తర్వాత వెహికల్ ఓనర్స్కి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లా కరెక్ట్గా ఉండేట్టు చూసుకోవడము, షాపింగ్ కాంప్లెక్సెస్ దగ్గర, మనకి మెట్రో రైల్వే స్టేషన్స్ దగ్గర, తర్వాత హౌసెస్ దగ్గర కూడా కొంచెం వాటిని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకొని వాటిని సరిగా లాక్ చేసుకునేటట్టు, తర్వాత సెక్యూర్ ఏరియాస్లో ఇది మా తరఫున బాగా పోలీస్ తరఫున ప్రజలకి మా విజ్ఞప్తి. ప్రీవియస్ దాదాపు 15 కేసెస్లో ఇవి అన్ని వెహికల్ థెఫ్ట్స్. ఒక ఈ శ్రీనివాసరావు ఒక రాబరీ కేసు, బట్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు స్నాచింగ్. ఒక సెల్ ఫోన్ కొట్టి సెల్ ఫోన్ గుంజుకొని మనీ తీసుకుని అదొకటి తప్పితే మిగతా వీళ్ళు జైలుకి వెళ్ళేసి వచ్చినారు. ఒకటి 3 times, ఇంకోటి 6 times.